చేతులు కలక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అంతర్జాతీయ సమాజం ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేందుకు పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నక్వీ ఆడిన పొలిటికల్ డ్రామాతో ఆ దేశం మరోసారి పోరు పోగొట్టుకుంది. ఆటగాళ్ల భద్రత అంటూ సానుభూతి కార్డు ప్లే చేసిన దాయాది పాకిస్తాన్ భంగపాటు ఎదుర్కోక తప్పలేదు. యూటర్న్ ఊహించినది అయినప్పటికీ పాక్ రాజకీయ క్రీడలో ఆ దేశ క్రికెట్ ఎంతటి పతన వ్యవస్థకు చేరుకుందో స్పష్టమైంది. నన్ను కానీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కానీ ఐసీసీ భారత భయపెట్టలేదు. మాకు ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్ ఉన్నారు. ఆయన గురించి మీకు బాగా తెలుసు. మునీర్ ఎవరికి భయపడరు. భారత్తో మ్యాచ్పై యూటర్న్ తీసుకోవడానికి ముందు పీసీబీ చీఫ్ నక్వీ చేసిన మాటలివి. అలా చెప్తూనే ఒకవైపు చిలక పలుకు వల్లిస్తూ రాజకీయాలకు క్రీడలకు ముడిపెట్టొద్దంటూ మళ్ళీ ఇదొక బంధం వేశాడు. మరి అంతా పరుగు పోయిన తర్వాత బంగ్లా పేరు చెప్పి పరుగు కాపాడుకోవాలని చూస్తుంది పాకిస్తాన్. భారత్తో మ్యాచ్ ఆడుతామంటూ పాక్ ప్రకటించిన తర్వాత పీసీబీ చీఫ్ నక్వీ మరో ప్రకటన చేశాడు. మేము మా సొంత ప్రయోజనాల కోసం ఏం చేయలేదు. భారత్తో బంగ్లాదేశ్ తరపున నిలబడాలని ప్రయత్నించాం. ప్రాంతీయ భద్రత గురించి కూడా ఆలోచించాం. ఇప్పుడు భారత్తో మ్యాచ్ ఆడాలని బంగ్లాదేశ్ అభ్యర్థించింది. అందుకే మేము నిర్ణయం తీసుకున్నాం అని చెప్పాడు. బెదిరింపులతో అంతర్జాతీయ క్రికెట్ వేదికపై పరుగు పోగొట్టుకున్న పాక్ ఇప్పుడు బంగ్లా పేరు చెప్పి సానుభూతి పొందాలని ప్రయత్నిస్తుంది. భారత్తో బంగ్లాదేశ్కున్న విభేదాలను ఆసరాగా తీసుకొని ఆ దేశానికి మళ్లీ దగ్గర అవ్వాలని పాక్ ఆరాటపడుతుంది. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ను కూడా ఆయుధంగా వాడుకోవాలని ప్రయత్నించి పరుగు పోగొట్టుకోవడంలో మాకు మేమే సాటి, యూటర్న్ తీసుకోవడంలో మాకు మేమే సాటి, దీంట్లో భారత్ మాకు పోటీ కాదంటూ మరొకసారి తన విన్నింగ్ను ప్రకటించుకుంది.